మన రెబల్ స్టార్ ప్రభాస్, డార్లింగ్ ప్రభాస్ నటించిన కల్కి సినిమా రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 18 రోజులు కంప్లీట్ అయింది. నిన్న 18వ రోజు ఆదివారం కూడా సినిమా మంచి కలెక్షన్స్ వచ్చాయి. నిన్న ఆదివారం 29 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక 18 రోజుల ఏరియా వైజ్ కలెక్షన్స్ చూస్తే గ్రాస్ కలెక్షన్స్ తెలంగాణలో ఈ సినిమా ఇప్పటి వరకు 172 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక రాయలసీమ నుంచి 40 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 41 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 24 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 18 కోట్లు, గుంటూరు నుంచి 21 కోట్లు, కృష్ణా నుంచి 21 కోటి, నెల్లూరు నుంచి 11.5 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 18 రోజుల్లో కల్కి సినిమా 272 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక కర్ణాటక నుంచి 67 కోట్లు గ్రాస్ వస్తే, తమిళనాడు నుంచి 41 కోట్లు, కేరళ నుంచి 23 కోట్లు, హిందీ నుంచి 261 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 241 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కల్కి సినిమా 18 రోజుల్లో 959 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఎస్పెషల్లీ ఓవర్సీస్ అమెరికాలో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది. హయ్యెస్ట్గా ఉన్న మన బాహుబలి 2 హయ్యెస్ట్ ఉంటే $20 మిలియన్ నార్త్ అమెరికాలో. సెకండ్ ప్లేస్లో మొన్న వరకు షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమా ఉంది $17 మిలియన్. ఆ సినిమాని బీట్ చేసింది. ఇప్పుడు 18 మిలియన్ దగ్గరగా వెళ్తుంది. ఇక బాహుబలి 2 రికార్డుని బ్రేక్ చేయాలంటే ఇంకో $2 నుంచి $3 మిలియన్ రావాలి. చూడాలి మరి ఆ రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అనేసి. ఇక మనకు తెలుగు రాష్ట్రాల్లో అంటే ఇండియాలో మనకు చూస్తే ఇది ఇప్పుడు 3వ వారంలో ఎంటర్ అయింది కల్కి. అండ్ మనకు భారతీయుడు 2 సినిమా రిలీజ్ అయింది పాన్ ఇండియాగా. అండ్ హిందీ నుంచి అక్షయ్ కుమార్ సినిమా రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్ సినిమాకి టాక్ బాగున్నా కలెక్షన్స్ లేవు. భారతీయుడు సినిమాకి టాక్ కూడా సరిగ్గా రాలేదు. ఇప్పుడు ఈరోజు సోమవారం నుంచి థియేటర్లు, భారతీయుడు 2 థియేటర్లు అండ్ సర్ఫిరా అక్షయ్ కుమార్ సినిమా థియేటర్లు కూడా మళ్ళీ కల్కికే తిరిగి ఇస్తున్నారు. ఎందుకంటే జనాలు కల్కినే చూస్తున్నారు. సో ఈ 3వ వారంలో కూడా కలెక్షన్స్ బాగా ఉంటాయి. సో ఈ 3వ వారంలో ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది గ్రాస్. అంటే ఆల్రెడీ ప్రొడ్యూసర్లు 1000 కోట్లని మన శుక్రవారమే పోస్టర్ వదిలారు, ప్రమోస్ వదిలారు. ఎందుకంటే వీకెండ్లో కలెక్షన్స్ పెరగాలి కాబట్టి అలా మార్కెటింగ్ స్ట్రాటజీ అది. బట్ యాక్చువల్గా ట్రేడ్ ప్రకారం అయితే 959 కోట్లు. సో ఈ సినిమాకు రన్ 4వ వారం వరకు ఖచ్చితంగా ఉంటుంది. 1000 దాడుతుంది ఈజీగా. 1100 వెళ్తుందా లేదా అనేది చూడాలి. ప్రస్తుతానికి 930 కోట్లతో 7వ ప్లేస్లో ఉన్న యానిమల్ సినిమాని బీట్ చేసింది కలెక్షన్స్ వైజ్. నాగేశ్విన్ ఏదో ట్విట్టర్లో పెట్టాడు, అంటే యానిమల్ సినిమాని ఉద్దేశించే అంటే ఈ కలెక్షన్స్ రావడము యానిమల్ని బీట్ చేసినట్టు. ఆ సినిమా కొద్దిగా నెగిటివ్గా మాట్లాడాడు ఇండైరెక్ట్గా, అది అవసరం లేదనిపించింది. ఇక ఈ 959 కోట్ల గ్రాస్లో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను. డిస్ట్రిబ్యూటర్ షేర్కు విషయానికి వస్తే తెలంగాణలో 86 కోట్లు వచ్చాయి. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు తెలంగాణకి 65 కోట్లకు కొంటే 21 కోట్ల లాభాలతో సూపర్ హిట్ అయింది తెలంగాణలో. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 27 కోట్లకు కొంటే 20 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 7 కోట్ల షేర్ రావాలి అంటే 14 కోట్లు గ్రాస్ రావాలి. ఇది రాదు. ఈ 7 కోట్లు ప్రొడ్యూసర్లు రాయలసీమలో తిరిగి ఇచ్చేయాలి డిస్ట్రిబ్యూటర్లకి, అది ఒప్పందం ప్రకారం. ఇక ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 21 కోట్లకు కొంటే 20.5 కోట్లు వచ్చాయి. ఇంకా 50 లక్షల షేర్ రావాలంటే 1 కోటి గ్రాస్ రావాలి. ఈ 3వ వారంలో ఉత్తరాంధ్రలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, 4వ వారంలో లాభాలు తీసుకుంటుంది. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 14 కోట్లకు కొంటే ఇప్పటికి 12 కోట్లు షేర్ వచ్చింది. ఇంకా 2 కోట్ల షేర్ రావాలి అంటే 4 కోట్ల గ్రాస్ రావాలి, ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్లకు కొంటే ఇక్కడ 9 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి, ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవుతుంది. గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే 10.5 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1.5 కోటి షేర్ రావాలి అంటే 3 కోట్లు గ్రాస్ రావాలి, ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అవ్వచ్చు. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు 12 కోట్లకు కొంటే ఇక్కడ 11 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 7 కోట్లకు ఉంటే ఆల్మోస్ట్ 6 కోట్ల దాకా షేర్ వచ్చింది. ఇంకో 1 కోటి షేర్ రావాలి అంటే 2 కోట్ల గ్రాస్ రావాలి, సో ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్గా సినిమాని 168 కోట్లకు కొంటే 174 కోట్ల షేర్ వచ్చింది. అంటే 6 కోట్ల లాభాలతో క్లీన్ హిట్ అయింది. తెలంగాణలో విపరీతమైన లాభాలు తీసుకుంది, ఆంధ్రాలో బ్రేక్ ఈవెన్ అవుతుంది లాభాలు రాకపోయినా. బట్ రాయలసీమలోనే నష్టాలు 7 కోట్లు తిరిగి ఇచ్చేయాలి. బట్ ఓవరాల్గా అయితే సినిమా క్లీన్ హిట్ తెలుగు రాష్ట్రాల వరకు.
ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 25 కోట్ల కొంటే ఇక్కడ 33 కోట్లు షేర్ వచ్చింది, అంటే 8 కోట్ల లాభాలతో ఇక్కడ సూపర్ హిట్ అయింది. తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే 20 కోట్ల షేర్ వచ్చిందంటే 4.5 కోట్ల లాభాలు ఇక్కడ సూపర్ హిట్ అయింది. కేరళ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 11.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే ఆల్మోస్ట్ ఇక 5.5 కోట్లు, అంటే డబుల్ బ్లాక్ బస్టర్ ఇక్కడ కేరళలో. ఇక హిందీ విషయానికి వస్తే నార్త్ ఇండియాలో ఎక్సలెంట్గా ఉంది. నార్త్ ఇండియా, కర్ణాటక, కేరళలో కలెక్షన్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి సినిమాని 85 కోట్ల కొంటే హిందీలో ఇక్కడ 131 కోట్లు వచ్చాయి, అంటే 46 కోట్ల లాభాలతో బ్లాక్ బస్టర్ హిట్ అయింది హిందీ వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు చూసుకుంటే 70 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 121 కోట్లు షేర్, అంటే 51 కోట్ల లాభాలతో ఇక్కడ బ్లాక్ బస్టర్ అయింది. ఆల్మోస్ట్ ఇక డబుల్ బ్లాక్ బస్టర్ దగ్గరలో ఉంది. అది మన అంటే ఓవరాల్గా చూసుకుంటే 370 కోట్ల కొంటే అన్ని ఏరియాలో కలిపి డిస్ట్రిబ్యూటర్లు 492 కోట్లు షేర్ వచ్చింది, అంటే ఎన్ని కోట్లు 90 370 122 కోట్లు 122 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్ హిట్. అనుకోలేదు ఇలా వస్తాయని కలెక్షన్స్ నాకు తెలిసి. ఇక సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు దాటిపోతుంది. లాభాలు ఇక 122 నుంచి 150, 130, 140, 150 వెళ్తుందో చూడాలి. ప్రస్తుతానికి రికార్డు అయితే ఓవర్సీస్లో సెకండ్ హైయెస్ట్ ఉంది సినిమా. ఆఫ్టర్ బాహుబలి 2 తర్వాత ఈ సినిమానే అన్ని రికార్డు బ్రేక్ అయింది ఇండియన్ సినిమాలో. ఇక చూడాలి. ఇక ఈరోజు సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గొచ్చు, వర్కింగ్ డే, మళ్ళీ వీకెండ్లో పుంజుకుంటుంది. ఇంకా 4వ వారం కూడా ఉంది కాబట్టి 1000 కోట్లు అయితే కన్ఫర్మ్డ్గా కనపడుతుంది. 1100కి వెళ్తుందో లేదనేది చూడాలి. అది మన ప్రభాస్ కల్కి సినిమా 18 రోజుల్లో 959 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 492 కోట్లు. సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 370 కోట్ల కొంటే 122 కోట్ల లాభాలతో సినిమా బ్లాక్ బస్టర్. ఓకే, బాయ్.